తిరుపతి జిల్లాలో కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మేయర్ శిరీష అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా ఉత్సవాల్లో ప్రశాంతంగా నిర్వహించాలి అన్నారు. నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా హానరబుల్ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు, టీటీడీ ఎంప్లాయీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకి నిమజ్జనంకి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏదైతే మనకి నిమజ్జనం చేస్తున్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చెరువులు, వాటిని పునరుద్ధరించడం, వాటికి రోడ్ యాక్సెస్, అదేవిధంగా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో, అదేవిధంగా ఆల్ రూట్ ప్లాను అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్, అదేవిధంగా ఫైర్ వాల్, అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఏమేమి ఉండాలి, శానిటేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి, గజయితగాళ్ళు